నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. కొన్ని ప్రేమ కథలు వెండితెరపై చూడటానికి బాగుంటాయి, కానీ కొన్ని నిజ జీవిత ప్రేమ కథలు మాత్రం అంతకు మించి అద్భుతంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డిల లవ్ స్టోరీ ఒకటి. ఒక చిన్న పరిచయం దగ్గర మొదలై ప్రేమగా మారి పెళ్లి పీటల దాకా వెళ్లిన వీరి ప్రయాణం నేటి తరం కపుల్స్ కు నిజంగా ఆదర్శం. వీరిద్దరి మధ్య అసలు ప్రేమ ఎలా పుట్టింది, ఆ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఏ సినిమా షూటింగ్ లోనూ మొదలవలేదు. ఏకంగా అమెరికాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో మొదలైంది. ఓ కామన్ ఫ్రెండ్ పెళ్లికి అల్లు అర్జున్, స్నేహ ఇద్దరు వేరువేరుగా గెస్ట్లుగా హాజరయ్యారు. అక్కడే ఆ మిత్రుడు వీరిద్దరిని ఒకరికొకరిని పరిచయం చేశాడు. మొదట అదో సాధారణ హాయ్ హలో లాంటి పరిచయమే. స్నేహ దాన్ని క్యాజువల్ గానే తీసుకున్న బన్నీకి మాత్రం అది స్పెషల్ మూమెంట్. స్నేహను చూడగానే బన్నీ తన మనసు పారేసుకున్నాడు. మొదటిసారి కలిసిన ఆ కొద్ది క్షణాల్లోనే బన్నీ మర్చిపోలేకపోయాడు. స్నేహ ఆలోచనలతోనే ఉండిపోయిన బన్నీకి అతడి ఫ్రెండ్ ధైర్యం చెప్పాడు. ఇంకేముంది, వెంటనే సోషల్ మీడియాలో స్నేహకు రిక్వెస్ట్ పంపాడు. అదృష్టం కొద్దీ స్నేహ కూడా యాక్సెప్ట్ చేయడంతో బన్నీ ఆనందానికి అవధుల్లేవు. అక్కడి నుంచి మెసేజ్లు, చాటింగ్ మొదలయ్యాయి. ఆ డిజిటల్ పరిచయం కాస్త ఫోన్ కాల్స్ వరకు వెళ్ళింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ రెండోసారి కలుసుకోవడమే వీరి ప్రేమాయణానికి అసలైన నాంది పలికింది. ఒక పక్క స్టార్ హీరో ఇమేజ్, మరోపక్క ఎక్కడ చూసినా మీడియా కన్ను. అందుకే అల్లు అర్జున్, స్నేహ తమ ప్రేమ వ్యవహారాన్ని చాలా ప్రైవేట్గా ఉంచారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నారు. బయటి ప్రపంచానికి తెలియకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ బంధాన్ని చాలా మెచ్యూర్డ్గా, స్ట్రాంగ్గా మార్చుకున్నారు. చాలా కాలం పాటు వీరి ప్రేమాయణం గప్చుప్గానే సాగింది. ప్రేమించడం ఒక ఎత్తు అయితే పెద్దల్ని ఒప్పించడం మరో ఎత్తు. బన్నీ, స్నేహాల విషయంలోనూ అదే జరిగింది. ఈ విషయం తెలిసినప్పుడు అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ మొదట్లో కొంచెం సందేహించాడు. అటు స్నేహ వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ రాలేదు. కానీ ఈ జంట మాత్రం నిరాశ చెందలేదు. తమ ప్రేమ ఎంత బలమైందో తమ రెండు కుటుంబాలకు ఓపికగా నచ్చజెప్పారు. చివరికి వీరి నిజాయితీని చూసి రెండు కుటుంబాలు మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పుకున్నాయి. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో 2010 నవంబర్ 26న హైదరాబాద్లో వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఆ తరువాత 2011 మార్చి 6న సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఒక్కటయ్యారు. ఆ పెళ్లిలో గోల్డెన్ కలర్ కంజీవరం శారీలో స్నేహ, వైట్ షెర్వానీలో అల్లు అర్జున్ మెరిసిపోయారు. సౌత్ ఇండియాలోనే ఆ పెళ్లి అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. పెళ్లి తర్వాత వీరి జీవితం మరింత హ్యాపీగా మారిపోయింది. 2014లో కొడుకు అల్లు అయాన్, 2016లో కూతురు అల్లు అర్హ రాకతో వీరి కుటుంబం కంప్లీట్ అయింది. ఈరోజు టాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ ఐడియల్ కపుల్ ఎవరంటే టక్కున వినిపించే పేరు బన్నీ, స్నేహ. ఒక సాధారణ పరిచయం నుంచి దశాబ్దానికి పైగా సాగుతున్న వీరి అన్యోన్య దాంపత్యం నిజంగా బ్యూటిఫుల్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.